ఫ్రెండ్స్, మనం గతంలో ఒక వీడియో చేసాము. వైఎస్ఆర్ పెన్షన్ నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనేది ఏపీ ప్రభుత్వం 2022లోనే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుందనమాట. సో 5,000 నుండి 10,000 వరకు పెన్షన్ పెంచుతూ ఇది ఒక 2022లో జీవో కూడా రిలీజ్ చేశారనమాట. సో దీని గురించి మనం ఒక వీడియో చేసాము. సుమారుగా దాన్ని ఇప్పటివరకు 8,000 మంది వరకు చూశారు. సో దాంట్లో బెనిఫిట్ డిసేబుల్ పీపుల్ ఎంతమంది బెనిఫిట్ అయ్యారు అన్నది ఏదైనా కామెంట్ సెక్షన్ తెలియజేస్తే బాగుండేది. బట్ 8,000 మంది చూశారు కాబట్టి కనీసం ఒక 2,000 3,000 వరకు దీని ద్వారా బెనిఫిట్ అయ్యారని నేను అనుకుంటున్నాను. ఎనీవే, ఇప్పుడు అర్జెంటుగా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, చాలామందికి మనం పెన్షన్ ఎలా చేసుకోవాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, అక్కడ ప్రాసెస్ అంతా ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు నేను ఎందుకు చేస్తున్నానంటే, దీని ఫస్ట్ స్టెప్గా వాళ్ళ జనరల్ హాస్పిటల్లోకి వెళ్ళి మొత్తం 4 మెంబర్స్తో కలిగిన ఒక హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో 3 డాక్టర్లు, ఒక సూపరింటెండెంట్ ఆఫ్ ద హాస్పిటల్, 4 సంతకాలు మొత్తం. అది పూర్తి చేసిన తర్వాత అది ఆ అప్లికేషన్ తీసుకుని వచ్చి డిఎం&హెచ్ఓ ఆఫీసులో ఆన్లైన్ చేయించుకోవాలన్నమాట. ఇది 5,000 యొక్క ప్రాసెస్ అనమాట డిసేబుల్ పీపుల్కి. దీని మీద మనం వీడియో చేసాం. అయితే కొన్ని డిఎం&హెచ్ఓ ఆఫీస్లో మరి వాళ్ళకి అవగాహన ఉందో లేదో నాకు తెలియదు, కానీ కొన్ని డిఎం&హెచ్ఓ ఆఫీసులు అయితే చక్కగా వాళ్ళు ఆన్లైన్ చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకించి శ్రద్ధ తీసుకుని వచ్చిన దివ్యాంగ్ పీపుల్ని రిసీవ్ చేసుకుని వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఫొటోస్ తీసుకుని ఆన్లైన్ చేస్తున్నారనమాట. మరి కొన్ని డిఎం&హెచ్ఓ ఆఫీసులో వాళ్ళకి పూర్తిగా అసలు అవగాహన జీరో అనుకోవచ్చు. అసలు మరి జరుగుతున్న చట్టాలు, జీవోస్ అప్డేట్లు లేనందున వాళ్ళకి ఈ విషయం గురించి తెలియడం లేదనమాట. సో అందుకని దీనికోసం అర్జెంటుగా ఈ వీడియో చేయదలుచుకున్నాను. చూడండి, మీకు ఇప్పుడు ఒక వీడియో జీవో ఎప్పుడు రిలీజ్ అయిందని వివరంగా మీకు చెప్తాను. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తే పూర్తిగా చూడండి. ఎందుకంటే మీరు ఏ సబ్జెక్టు లేకుండా డిఎం&హెచ్ఓ ఆఫీస్కి వెళ్ళినా లేకపోతే ఏ ఆఫీస్కి వెళ్ళినా వాళ్ళు మీరు ఏమీ మాట్లాడకపోతే వాళ్ళకి తెలియకపోవచ్చు, మీకు తెలియకపోతే ఇబ్బందిగా ఉంటుంది అనమాట. అంచేత ఏ వీడియో అయినా పూర్తిగా విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి విన్న తర్వాత మనం మాట్లాడితే బాగుంటుందన్నమాట. సో దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. చూడడం వల్ల ఏంటంటే సబ్జెక్ట్ ఏంటన్నదే మీకు తెలుస్తుందన్నమాట. అది నా 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 ప్రయాస అంతా ఈ వీడియో చేయడానికి గల కారణం. సబ్జెక్ట్ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, క్లియర్ కట్గా డేటెడ్ 20/12/2002. చూడండి ఇక్కడ, ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏపీ విజయవాడ. అలాగే ఇక్కడ చూడండి, ఆర్సీ నెంబర్ ఇవన్నీ ఇచ్చారు. సబ్జెక్ట్ ఏంటి? వైఎస్ఆర్ పెన్షన్ కానుక, కాన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ బోర్డ్స్ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఫర్ అప్రూవల్ ఆఫ్ హెల్త్ పెన్షన్స్ అండర్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక, సర్టెన్ గైడ్ లైన్స్ అండ్ స్టాండర్డ్ ఫార్మేట్ అని చెప్పి ఒక అప్లికేషన్ కూడా ఉంది. సో ముందు మనం ప్రీవియస్ వీడియోలో చేసాము. ఇవన్నీ జీఓఎంఎస్ నెంబర్లు అనమాట, జీఓ నెంబర్స్. ఇక్కడ వీరు ఏమన్నారంటే దీంట్లో చూడండి, ఫస్ట్ పారాగ్రాఫ్ మీకు చదివి నేను అర్థం చెప్తాను. ఇది కొంచెం వీడియో లెంగ్త్ అయినా విషయం తెలియడం కోసం మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎవరు చెప్తున్నారంటే, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏపీ. ఆయన సార్ ఏమంటారంటే, దాని కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్ ఏమంటారంటే ఇక్కడ, ఐ ఆమ్ టు ఇన్ఫార్మ్ దట్ వైఎస్ఆర్ పెన్షన్ ఈజ్ పార్ట్ ఆఫ్ నవరత్నాలు, a flagship program of the government of AP. Under this 9 diseases are being covered which are to be scrutinized by the concerned medical boards wide reference second and third cited. అంటే పైన 2, 3 చూడమంటారు. 9 వ్యాధుల్ని గుర్తించడం జరిగింది. ఆ 9 వ్యాధులకు సంబంధించి ఈ నవరత్నాల్లో భాగంగా ఈ పెన్షన్ అనేది ఇవ్వాలని ఒక ఉద్దేశించి వాళ్ళు ఈ జీవోని ముందుకు తీసుకొచ్చారనమాట. ఇక్కడ చూడండి, ఇంకో పారాగ్రాఫ్ చూస్తున్నాను చూడండి. అకార్డింగ్లీ వైడ్ రెఫరెన్స్ వెబ్సైట్ డిఎంఈ ఈస్ ప్లీజ్ టు అగ్రీ టు కాన్స్టిట్యూట్ అండ్ ఏ మెడికల్ బోర్డ్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్ వేర్ మెడికల్ కాలేజెస్ ఆర్ అవైలబుల్ ఇఫ్ మెడికల్ కాలేజ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ఎనీ డిస్ట్రిక్ట్. ఎక్కడైతే మెడికల్ కాలేజీలు ఉంటాయో వాళ్ళంతా దీన్ని పరిగణలోకి తీసుకుని ఒకవేళ మెడికల్ కాలేజెస్ లేకపోతే కనుక ఆ డిస్ట్రిక్ట్లో ఇక్కడ చూడండి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ ఏరియా హాస్పిటల్ కానీ దీన్ని
పరిగణలోకి తీసుకుని చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి మీకు పారాగ్రాఫ్ చూపిస్తున్నాను, జూమ్ చేస్తాను. ద బోర్డ్ కన్సిస్ట్ ఆఫ్ 4 members, నేమ్లీ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ద బోర్డ్, 2 other doctors are board members, and 1 concerned స్పెషల్ డాక్టర్ యాజ్ కోఆప్టెడ్ మెంబర్ అని ఈ విధంగా నలుగురు అనమాట, మొత్తం 3 డాక్టర్లు సంతకం పెడతారనమాట. ఫార్మాట్ ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో దాని మీద సైన్ చేయవలసి వస్తుంది అనమాట. ఓకేనా. చూడండి, లాస్ట్ ఇది 3వ పారాగ్రాఫ్లో క్లియర్గా రాశారు. ఇక్కడ ఏమనంటే, హెన్స్ ఆల్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్, DM and HO informed to communicate to the above said guidelines to all the applicants and ask them to get necessary medical certificates from the medical boards. ఇక్కడ DM and HO వాళ్ళు మరి ఇది అసలు ఇలాంటి స్కీము ఎవరు చెప్పారు మీకు, ఇలాంటి స్కీమ్ లేదు, దీనివల్ల మీకు ప్రాబ్లమ్స్ అని ఎవరు చెప్పారంటే అసలు నాకు వాళ్ళకి ఏ సబ్జెక్టు లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం అవడం లేదు. ఇది క్లియర్గా ఇక్కడ DM and HO వాళ్ళు దీని మీద క్లియర్గా రాశారు ఈ జీవోలో. ఈ హెల్త్ ఇది చూడండి, కాపీస్ కూడా ఎవరెవరికి పంపించారు చూడండి. టు ఆల్ ద మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్స్ ఇన్ స్టేట్లో ఉన్న DM and HO ఆఫీసర్లు అందరికీ. అలాగే కాపీ సబ్మిటెడ్ టు మెడికల్ ఎడ్యుకేషన్ విజయవాడ, కమిషనర్ ఆఫ్ AP విజయవాడ, కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్. ఇంతమంది యాక్షన్ తీసుకుని ఇంతమందికి కాపీస్ అంతా గవర్నమెంట్ ఇమీడియట్గా దీని గురించి యాక్షన్ తీసుకోవాలని. చూడండి, లాస్ట్లో ఇక్కడ రాశారు చూడండి. Therefore, all the district medical and health officers are requested to ensure valid medical certificates issued by the medical boards while scrutinizing the pension applications before forwarding DPH and FW విజయవాడ. ఇక్కడ ఇంకోటి ఇచ్చారు చూడండి నోట్ కింద. దిస్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంత క్లియర్గా ఇస్తే మరి కొన్ని DM and HO ఆఫీసుల్లో మరి ఇది మీకు ఎవరు చెప్పారు, ఇలాంటిది ఏమీ లేదు ఇది చెప్పడం, అది మరి ఈ జరుగుతున్న జీవోస్లో అప్డేటెడ్గా వాళ్ళు లేరు అంటే చాలా విషాదకరంగా ఉందన్నమాట. దయచేసి ప్రతి DM and HO ఆఫీస్లో వాళ్ళకి కొంతమందికి నాలెడ్జ్ అవగాహన లేకపోవచ్చు అనమాట. మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ జీవోను కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో వారికి చూపించి ఇది సంగతి, గవర్నమెంట్ ఈ విధంగా యాక్షన్ తీసుకుందండి, ఈ విధంగా అని చెప్పి వాళ్ళకి చేయించుకోండి అనమాట. సో ఎవరైతే డిసెంబర్లో జనరల్ హాస్పిటల్లో సంతకాలు చేయించుకుని DM and HO ఆఫీసులో ఆన్లైన్ ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళకి జనవరి నెలలో పెన్షన్లు వచ్చేస్తున్నాయి 5,000. రేపు పెద్ద మీటింగ్ పెట్టేసి ఒక 2 daysలో ఆ 5,000 అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందనమాట. అది ఆల్రెడీ ఇమీడియట్ ప్రాసెస్గా గవర్నమెంట్ కూడా చాలా ర్యాపిడ్గా రెస్పాండ్ అయ్యి అది చేసిందనమాట. దయచేసి DM and HO వాళ్ళు చేయవలసిన బాధ్యత ఇది. క్లియర్గా దీంట్లో ఈ లెటర్ గవర్నమెంట్ రాసిన ఈ లెటర్లో ఈ జీవోలో వాళ్ళు మెన్షన్ చేశారు. మరి ఇది మెన్షన్ చేయకుండా ఇది చేస్తే పెన్షన్లు పోతాయని, లేకపోతే ముందున్న పెన్షన్లు పోతాయని అలాంటిది ఏమి లేదండి. ఒకవేళ ఎలిజిబుల్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5,000 ఓకే అయితే కనుక 5,000 వచ్చేస్తాయి. అంటే ఇలా చేయడం వల్ల ఉన్న పెన్షన్ పోతుంది అని అనుకోవడం కూడా తప్పు అనమాట. అది మిస్ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఫార్చునేట్లీ కొన్ని DM and HO ఆఫీసులో చక్కగా వాళ్ళు ఆన్లైన్ చేయడమే చేస్తుంది. ఎవరైతే చేశారో డిసెంబర్ 2023లో చక్కగా వాళ్ళకి పెన్షన్లు కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది వీడియో ఈ జీవోను కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరంతా ఇది విన్న వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ, మన దివ్యాంగ్ పీపుల్ అందరికీ పంపించండి. సో ఈ జీవో కాపీ ఒకటి మీరు ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు వాళ్ళకి అవగాహన లేకపోతే కనుక మీరు చెప్పడానికి ఇదేంటి జీవో అని చెప్పి చూపించడానికి అవుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్. ఇంకొకటి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, గతంలో మనం ఈ పెన్షన్కి 5,000 పెన్షన్కి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి మొత్తం ప్రాసెస్ చేసాము. సుమారుగా 8,000 మంది వరకు చూశారు. బట్ దానివల్ల ఎంతమంది బెనిఫిట్ అయ్యారు అనేది కూడా తెలుసుంటే మనం కొంచెం సాటిస్ఫై అయ్యేవాళ్ళం అనమాట. దయచేసి మీరు ఎవరన్నా ముందున్న వీడియో చూసి ఒకవేళ ఈ వీడియో కూడా చూస్తుంటే మన వీడియో ద్వారా మీరు ఎంతమంది బెనిఫిట్ అయ్యారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏదో నేను మీ ఇన్ఫర్మేషన్ చూశానన్నా ఇలాగా ఆ ఇన్ఫర్మేషన్ బట్టి నేను వెళ్ళానని కామెంట్ సెక్షన్లో రాశారనుకో, మనం అది కొంచెం సాటిస్ఫాక్టరీ లెవెల్ బాగుంటుందన్నమాట. అది ఓకేనా ఫ్రెండ్స్. సో ఫర్ more updates, stay with our channel.